It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 232 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయాను. అకాడమీలో స్టార్టింగ్ సమ్ వార్మప్ చేస్తున్నా. కిక్స్ కొట్టడానికి, లెగ్స్ ఫ్రీ అవ్వడానికి అంత కష్టపడాల్సి వస్తుంది. లెగ్స్ బాగా టైట్ ఉంటాయి కదా. సో తర్వాత కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను. మాస్టర్ మంచి మంచి టెక్నిక్స్ నేర్పించారు. అంటే ఆపోనెంట్ని సైడ్ ఎట్లా తీసుకోవాలని. సో అంతా ప్రాక్టీస్ చేస్తే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. వర్క్ కూడా అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో మంది షోల్డర్ వర్కౌట్ అనమాట. సో స్టార్టింగ్ విత్ షోల్డర్ ప్రెసెస్, తర్వాత రివర్స్ గ్రిప్ షోల్డర్ ప్రెస్, తర్వాత సైడ్ లాటరల్. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కదా, అందుకని లిఫ్ట్ తీసుకుంటున్నాను అనమాట. బట్ వీ హ్యావ్ టు పుష్ ఇట్. ఎంత కష్టమైనా చేయాలి. తర్వాత ఫేస్ పుల్స్ అంటాం మనం వీటిని. దీనివల్ల మనకి రేర్ డెల్ట్ షోల్డర్ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత అప్రైట్ రోస్. అప్రైట్ రోస్ అయిపోయిన తర్వాత స్ట్రగ్స్ చేసిన. నేను స్పీడ్గా ఎందుకు చేస్తున్నా అంటే, స్లోగా చేస్తే బాడీ టైట్ అయిపోద్ది. కొంచెం కాంపిటీషన్ వరకు జర వర్కౌట్ స్పీడ్ చేయాలని చెప్పారనమాట. సో వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోయా. ఇంటికి వెళ్ళి వీడియో అంతా అప్లోడ్ చేసి ఇంకా ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళిపోతున్నా. బ్రూస్ లీ ఆడాడు. సో ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది అనమాట. ఏంటంటే బ్రూస్ లీ గారిని గుడి లోపల తీసుకుపోవద్దు. గుడి లోపల తీసుకుపోవద్దు కాబట్టి ఇంక అందరిని పంపించేసి నేను ఒకరిని మనం పట్టుకొని కూర్చున్నా. ఇంకా కూర్చొని అక్కడ పక్కకున్న మంచి వ్యూ ఎంజాయ్ చేసిన అనమాట. బాగుండే క్లైమేట్. గుడి కూడా చాలా బాగా కట్టారు. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఐ రియలీ లైక్డ్ ఇట్. సో ఇంకా ఫైనల్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నేను వానికి ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేసి గుడి లోపలికి వెళ్ళిపోయినా. దర్శనం కంప్లీట్ చేసుకొని కాసేపు మెడిటేషన్ చేసుకొని గుడిలో చాలా ఎనర్జీ చాలా బాగుంది. ఐ లైక్ దట్ ఎనర్జీ. సో నైట్ ఇంటికి రావడం స్టార్ట్ అయిపోయింది. చాలా లేట్ అవుతుంది. చూద్దాం మార్నింగ్ రావడం ఎంత అవుతుంది మరి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 232 ఆఫ్ 369. ఈరోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఒక మంచి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. కాన్సెప్ట్ అని ఎందుకంటున్నా, లెసన్ అని ఎందుకు అనట్లేదంటే, ఈ బుక్ లో బేసిక్ గా మనకి 15 లెసన్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ 15 లెసన్స్ ఉన్నాయి. సో నేనేమనుకున్నా అంటే, ఈ 15 లెసన్స్ 15 డేస్ లో ఫినిష్ చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్, ఈ బుక్ లో లెసన్ కాదు, ఒక లెసన్ లో కొన్ని గోల్డెన్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. కొన్ని గోల్డెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక లెసన్ అని చెప్పేసి అన్నీ చెప్పడం బాగోదు. అండ్ చెప్పినాక నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మీకు ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని ఇవ్వాలి, జెన్యూన్ కంటెంట్‌ని ఇవ్వాలి అన్న ఒక థాట్‌తోని ఈ బుక్‌ని లెసన్స్ నుంచి కాన్సెప్ట్స్‌గా డిజైన్ చేశాను అనమాట. కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. చిన్న కాన్సెప్టే, ఎందుకంటే మీరు నా ఫేస్ చూస్తే నాకు అర్థమవుతది. నేను బాగా అకాడమీకి వెళ్ళి చాలా అలసిపోయినా. ఇంటికొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచిన. ఎందుకంటే నా మైండ్ నాకు సహకరించట్లేదు. అసలు బాడీ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈ కాంపిటీషన్ చేయబట్టి ఇంకో 1 మంత్ ఉంది కాంపిటీషన్‌కి. కాంపిటీషన్ వల్ల మాస్టర్ బాగా చేపిస్తుర్రు ప్రాక్టీసు. ఎక్కువ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నా. కొత్త ఫుట్ వర్క్ గాని, కొత్త పంచింగ్ స్టైల్ గాని, డిఫరెంట్ స్టైల్స్ అని నేర్పిస్తున్నారు. కాబట్టి ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఆ ఎక్సైట్‌మెంట్‌లో ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల సడెన్‌గా వచ్చి ఇంటికొచ్చేసరికి బాడీ రెస్ట్ కోరుకుంటుందనమాట. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. అందుకనే ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ కాన్సెప్ట్, నాట్ వన్ లెసన్. సో ఆ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్. అబౌట్ ద లైఫ్ గోల్. చూడండి, లైఫ్ గోల్. ఇట్స్ నాట్ అబౌట్ గోల్, ఇట్స్ అబౌట్ లైఫ్ గోల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి వాట్ ఈస్ యువర్ గోల్ అంటే నువ్వు చెప్తావు, నాకు ఈ గోల్ ఉంది, నాకు ఆ గోల్ ఉంది. 2, 3 డిఫరెంట్ గోల్స్ ఉండొచ్చు మనకి. బట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్ అంటే అదొకటే ఉంటది కదా. సో నీ లైఫ్ గోల్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ పర్పస్. సో నీ లైఫ్ గోల్ ఏందనేది నీ పర్పస్ అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి మనకు మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. ఓకే, నాకు చాలా గోల్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈజ్ మై లైఫ్ గోల్? నా లైఫ్ గోల్ ఏందని ఒక చిన్న క్వెషన్ ఏసుకోండి మనకు మనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఇది మనకి నెపోలియన్ హిల్ గూడా అదే చెప్తున్నారు. లైఫ్ గోల్ గురించి బేసిక్‌గా ఎవరు మాట్లాడరు. ప్రతి ఒక్కరు వాళ్ళ గోల్స్ గురించి సర్ఫేస్ లెవెల్‌లో మాట్లాడతారు. బట్ మనం ఏం చేయాలి? మన లైఫ్ గోల్స్ గురించి మనల్ని మనం క్వెషన్ ఏసుకోవాలి. ఒక పెన్ను, పేపర్ పట్టుకొని కూర్చోండి అంటుండు. ఒక పెన్, పేపర్ పట్టుకొని కూర్చొని నీ గోల్స్ ఏంటి? ఒక 10 గోల్స్ రాసి ఓకేనా? దాంట్లో వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? నీ లైఫ్ గోల్ ఏంటి? అదే నువ్వు ఆ పని జేయడానికే పుట్టినవు అనేది నీ గోల్ ఏంది? అది డబ్బు సంపాదించడమా? ఏదైనా జాబ్ కొట్టడమా? లేకపోతే వాటెవర్ దట్ మే ఒక మంచి కార్ కొనడమా? మంచి పెద్ద ఇల్లు కొనడమా? వాటెవర్ దట్ మే బి. వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? ఆస్క్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ ఇట్. పుట్ ఇట్ ఆన్ ద పేపర్. సో, అక్కడ ఏం చెప్తుర్రంటే బేసిక్‌గా మనకుండే గోల్స్‌కి, లైఫ్ గోల్స్‌కి డిఫరెన్స్ ఏందంటే గోల్ కోసం నువ్వు కష్టపడేటప్పుడు, నీ గోల్ సాకారం చేసుకోవడానికి కష్టపడేటప్పుడు యూ హావ్ టు గో వెరీ అగ్రెసివ్‌లీ. చాలా అగ్రెసివ్‌గా ఎళ్ళాలంట. అంటే చదివితే గట్టిగా చదవాలి. ఏం చేసినా గట్టిగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిక్ బాక్సింగ్ నేషనల్ అనేది నా గోల్. ఇట్స్ నాట్ మై లైఫ్ గోల్. కాబట్టి ఐయామ్ గోయింగ్ వెరీ అగ్రెసివ్. సో, ఇన్ దట్ వే మనకు కూడా లైఫ్‌లో చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా! వాటికి అగ్రెసివ్‌గా ఎళ్ళాలి. ఏదైతే లైఫ్ గోల్ అంటాం చూడు టాప్‌లో ఉంటది. మొత్తం పైన ఇగ అది చేయనీకే పుట్టినారా బయ్! ఇగ నేను అది చేస్తా అని మనం ఎప్పుడైతే లైఫ్ గోల్ ఉంటదో మనకి టాప్ లెవెల్‌లో కంప్లీట్‌గా సో, ఆ లైఫ్ గోల్ గురించి మనం చాలా టైమ్ ఇయ్యాలంట. ఈ చిన్న చిన్న గోల్స్‌కి మనం కాంపౌండ్ ఉండొద్దు. అంటే ఏందంటే అది అప్పటి వరకు 5 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్‌లో కష్టపడాలి. అది ఫినిష్ చేసేయాలి. లైఫ్ గోల్ అనేది యూ హావ్ టు పుట్ అట్‌లీస్ట్ ఎ డెకేడ్ ఆఫ్ టైమ్. అంటే ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ నువ్వు దానికి టైమ్ పెట్టాలని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సెప్ట్. లైఫ్ గోల్ అనేది చాలా మంది తక్కువ మంది మాట్లాడతారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రై టు అండర్‌స్టాండ్. లైఫ్ గోల్‌ని మనం ఏం చేయాలంట? వి హావ్ టు గివ్ సో మచ్ టైమ్ టు దట్ గోల్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా లైఫ్ గోల్‌కి సంబంధించింది 1% చేస్తా. ఒక 1 వీక్ తర్వాత నా లైఫ్ గోల్‌కి సంబంధించింది 2% చేస్తా. ఒక 1 మంత్ తర్వాత నా లైఫ్ గోల్‌కి సంబంధించింది 5% చేస్తా. అంటే మన లైఫ్ గోల్‌కి మనం సంబంధించింది ఒకేసారి అన్మాతం దిగి ఎక్కువ తక్కువ చేస్తే ఏమైతదంటే, ఆ లైఫ్ గోల్ పైన మనకి ఇష్టం తగ్గిపోతది. కాబట్టి ఫ్రెండ్స్ మనం మన లైఫ్ గోల్‌ని రీచ్ అవ్వాలి అంటే, ఆ లైఫ్ గోల్‌కి కావాల్సిన చిన్న చిన్న స్టెప్స్ ఏయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా నీ గోల్ ఉంటే డూ ద లాంగ్ స్టెప్. బట్ లైఫ్ గోల్‌కి గో విత్ ద స్మాల్ స్టెప్స్. ఎందుకంటే లైఫ్ గోల్ అనేది దట్ ఆస్క్ సో మచ్ డిటర్మినేషన్, దట్ ఆస్క్ సో మచ్ టైమ్. కాబట్టి ఆ టైమ్ ఇవ్వడానికి రెడీగా ఉండండని ఇక్కడ మనకు నెపోలియన్ చెప్తుండు. బేసిక్‌గా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే టైం లేదు, ఎక్కువ రోజులు టైం లేదు, మనకి ఎక్కువ రోజులు టైం లేదని అంటాం. ఇప్పుడు లైఫ్ గోల్‌కి నెపోలియన్ ఏం చెప్తుండు? నీ లైఫ్ గోల్‌కి నువ్వు టైమ్ ఇయ్యాలని చెప్తుండు. బట్ మనమేం ఆలోచిస్తాం? అరె! నాకు టైం లేదురా. మనకు 25 ఇయర్స్ రాంగానే, 22 ఇయర్స్ రాంగానే, 23 ఇయర్స్ రాంగానే నా టైం అయిపోయింది. నేను సెటిల్ అయిపోవాలి. నా టైం అయిపోయిందని అనుకుంటాం గదా! బట్ మన టైం ఎందుకయిపోయింది? ఎందుకయిపోయిందంటే మనల్ని మనం నేను ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బతుకుతా అని మనల్ని మనం లిమిట్ జేసుకుంటాం. బట్ రియల్‌గా 50, 60 సంవత్సరాలేనా ఈ కెపాసిటీ? ఈ కెపాసిటీ మేబీ 100 ఇయర్స్ ఉండొచ్చు. బట్ మనల్ని మనం ఎందుకు 50, 60కి లిమిట్ జేసుకుంటాం? నీ లిమిట్ నువ్వు 100 బతకడానికి పుట్టినవు. నువ్వు దాన్ని 40 సంవత్సరాలు తగ్గించి 60 ఫైనల్ పెట్టుకుంటావు. ఆ 60ని ఫైనల్ పెట్టుకొని అమ్మో! 60 వచ్చేస్తుంది, 60 వచ్చేస్తుంది భయపడుతుర్రు. బట్ బేసిక్‌గా ఒకవేళ నీ లైఫ్ గోల్ ఒకవేళ నువ్వు లైఫ్ స్పాన్ అనేది 100% ఉండగలిగినావనుకో. అప్పుడు ఈ 23 ఎంత? నథింగ్. అదే నీకు నువ్వు మెంటల్‌గా ఏం ప్రిపేర్ చేసుకుంటున్నావు? 50 వరకు, 60 వరకు బతికితే సస్తానేమో, తర్వాత ఏమైతదో ఏమో నాకే తెలవదేమో అని మనకు మనం అట్లా అనుకుంటాం కాబట్టి మనకి 23 చాలా ఎక్కువ అనిపిస్తది. ఈ 20-23 ఏజ్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తది. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు అండర్‌స్టాండ్. మన ఏజ్ 20స్‌లో ఉన్నామంటే వి ఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. వి హావ్ సో మచ్ టైమ్. మనకు 100 సంవత్సరాలు ఉంది బతకడానికి. కదా! అంటే మనం 20-30 అంటే నాట్ ఈవెన్ 30%, 70% ఆఫ్ లైఫ్ ఈస్ స్టిల్ దేర్. బట్ మనమేం జేస్తున్నాం? మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ హ్యాబిట్స్ రైట్? పనికిమాలిన ఫుడ్ తిని, పనికిమాలిన అలవాట్లు పెట్టుకొని, తాగడాలు, తినడాలు, సిగరెట్టు, మందు ఇట్లాంటి అలవాట్ల వల్ల మనకి మనం మన లైఫ్ స్పాన్‌ని తగ్గిచ్చేస్తున్నాం. సో, లైఫ్ స్పాన్ తగ్గిచ్చి ఏం జేస్తున్నాం? ఇక్కడ దీన్ని ఫోర్స్ జేస్తున్నాం. అరే! నాకు తక్కువ టైం ఉందిరా. నేను ఇంకెక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి. అదే నువ్వు ఒకవేళ క్లీన్ హ్యాబిట్స్ బెట్టుకో, మంచిగా లైఫ్ స్టైల్ పెట్టుకో. నీ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయితది. సో దట్ యూ విల్ హావ్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ యువర్ గోల్స్ కమ్ ట్రూ, డ్రీమ్ కమ్ ట్రూ. రైట్ టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మనము మన లైఫ్ స్పాన్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన లైఫ్ స్పాన్‌ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే యూ విల్ హావ్ లాట్ ఆఫ్ టైమ్. కొందరు 60 ఇయర్స్, 70 ఇయర్స్‌కి కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? క్లీన్ డైట్ తింటారు. ప్రాపర్ ఫుడ్ తింటారు. ఎందుకు తింటారంటే వాళ్ళ లైఫ్ గోల్ ఇంకా క్లియర్ కాదు. కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటేనే నేను ఇంకెక్కువ రోజులు కష్టపడగలుగుతా. నేను హెల్తీగా ఉంటేనే ఇంకెక్కువ కష్టపడగలుగుతా అని వాళ్ళు బాగా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ మనం ఏం చేస్తాం? మన హెల్త్ అంతా పాడు చేసుకొని 50, 60 సంవత్సరాలకి మన లిమిట్ పెట్టుకొని ఈ 20-23కి లైఫ్ అయిపోయిందని ఫీల్ అయితాం. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఒక మనిషికి గోల్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి. రైట్? బట్ ఒక మనిషికి లైఫ్ గోల్ ఉందంటే హి ఈస్ వెరీ డ్రివెన్. హి ఈస్ వెరీ డెడికేటెడ్. ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్ ఫ్రమ్ టుడే? ఈ రోజు నుంచి మీకు మీరు అనుకోండి. నాకు గోల్స్ ఉన్నాయి భయ్. ఓకే. వాట్ ఈస్ మై లైఫ్ గోల్? వాట్ ఈస్ మై పర్పస్? అని మీకు మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. ఈ క్వెషన్ ఏసుకోవడం మనం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా నెసెసరీ. మన గురించి మనం వాట్ ఈస్ అవర్ లైఫ్ గోల్ అని మనం దాని గురించి ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. యూ హావ్ టు టేక్ అకౌంటబుల్ అండ్ యూ హావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం చాలా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి మన లైఫ్ గోల్ గురించి. అది మనకు ఎవరొచ్చి అడిగరు. వేరే వాళ్ళెవరో వచ్చి వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్ అని అడుగుతారు. అడగరు.
మనకి మనమే మన లైఫ్ గోల్ అడగాలి. మనకు మనమే లైఫ్ గోల్ అడుకోవాలి. మనకు మనమే ఆలోచించుకోవాలి. థింక్ జేయాలి. ఓకే. నేనేం జేయడానికి పుట్టినా, ఏ పని నాకు కరెక్ట్‌గా సెట్ అయితది. నా గోల్ ఏంటి? నీ గోల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ గోల్? ఆ గోల్‌ని రీచ్ అవ్వాలంటే ఈ రోజు నుంచి ఏం జేయాలి? అని మనం క్వెషనేసుకోవాలి. సో, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నాకు చాలా నచ్చింది కాన్సెప్ట్. బేసిక్‌గా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ చాలా చాలా నేను చదివేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చదివిన. చాలా ఎంజాయ్ చేస్తూ చదివిన. సో, మీరు గూడా వింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నా. ఎంజాయ్ ఎందుకంటున్నానంటే ఇట్స్ ఎ నాలెడ్జ్. ఐ యామ్ గివింగ్ వాట్ ఐ స్టడీ, వాట్ ఐ రెడ్. రైట్. నేనేం నేర్చుకున్నానో అది మీకు చెప్తున్నా. బట్ ఆ చెప్పేది గూడా ఒక టీచర్ స్టూడెంట్ లాగా ఉండొద్దు. ఒక ఫ్రెండ్ చెప్తున్న ఫీలింగ్ ఉండాలి. అందుకనే ఎంజాయ్ అనే కాన్సెప్ట్ పెట్టినానన్నమాట ఇక్కడ. సో, నేను చెప్పేది మీరు ఎంజాయ్ చేయండి. అంటే వింటూ ఎంజాయ్ చేయాలి. అంటే ఐ డోంట్ నో హౌ టు ఎంటర్‌టైన్ యూ. బట్ అట్‌లీస్ట్ ఐ కెన్ గివ్ యూ దిస్ సబ్జెక్ట్ ఇన్ ఎ నైస్ వే. దట్ ఈస్ ఐ యామ్ ష్యూర్ ఫర్ ఇట్. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మనం ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? వాట్ ఈస్ అవర్ లైఫ్ గోల్ అండ్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ టేక్స్ టు మేక్ దట్ లైఫ్ గోల్ ఇంటూ రియాలిటీ అనే ఒక కాన్సెప్ట్ మనం మీరు డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్‌గా ఉంది కదా! మీరు ఆ లైఫ్ గోల్ గురించి ఆలోచించండి. నార్మల్‌గా అందరిలాగా బతకొద్దు మనం. రైట్. అందరిలాగా ఏదో ఒక పని చేసుకుంటున్నామా, ఏదో జాబ్ చేసుకుంటున్నామా, బతుకుతున్నామా, తింటున్నామా ఇట్లా కాదు. మనకు లైఫ్ గోల్ ఉండాలి. ఆ లైఫ్ గోల్ గురించి మనం రోజు కష్టపడాలి. అండ్ కీప్ ఇట్ యాస్ ఎ సీక్రెట్. ఎవరికీ చెప్పకండి. నీకు చిన్న చిన్న గోల్స్ ఉంటే ఎవరికైనా చెప్పండి. బట్ లైఫ్ గోల్ మాత్రం కీప్ ఇట్ యాస్ ఎ సీక్రెట్. నెవర్ డిస్క్లోజ్ ఇట్ విత్ ఎనీవన్. నెవర్ ఎవర్ డిస్క్లోజ్ ఇట్ విత్ ఎనీవన్. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్క్లోజ్ చేసినప్పుడు ఎనర్జీ బయటికెళ్ళిపోతుంది. సో, మనం దాని గురించి కష్టపడడం మానేస్తాం. ఎప్పుడైతే డిస్క్లోజ్ చేయమో అది మన లోపల ఉండి కసి పెరుగుతదనమాట. బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ దట్స్ వెరీ ఫాంటాస్టిక్ టాపిక్ అబౌట్ కీప్ యువర్‌సెల్ఫ్ ఎ లైఫ్ గోల్ అండ్ వర్క్ ఇట్ ఫర్ లాంగ్ ఎనఫ్ పీరియడ్ టైమ్. వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. యాహ్! ఈరోజు బాగా టైర్డ్‌గా ఉన్నా. అస్సలు ఓపిక లేదు. అయినా గాని వీడియో చేసిన. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. యెస్. ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే కష్టం ఉన్నప్పుడే ఇంకా కష్టపడాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవడైనా కష్టపడతాడు. రైట్? సో, ఐయామ్ రియల్లీ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్. సో, మీరు గూడా మీకు హ్యాపీగా అంటే మీ లోపల మీకు గూడా ఈరోజు ఏదో చేసినారా అన్న ఫీలింగ్ రావాలంటే ఎప్పుడైతే కష్టం ఉంటదో, ఎప్పుడైతే అన్‌కంఫర్టబుల్ ఉంటదో అప్పుడు కష్టపడండి. డెఫినిట్‌గా యూ విల్ ఫీల్ హ్యాపీ. యూ విల్ ఫీల్ మచ్ బెటర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.